ఈ న్యూ ఇయర్లో క్రిస్మస్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ సంక్రాంతి మాత్రం మన సొంతూరులోనే చేసుకోవాలి. త్వరగా వచ్చేయండి మరి సొంతూరుకి. తెలంగాణకి బోనాలు, తమిళనాడుకి జల్లికట్టు, కేరళకి తెయ్యం, మరి ఆంధ్రాకి తెలంగాణలో బతుకమ్మ ఎలాగో మాకు మా ఆంధ్రాలో సంక్రాంతి అలారా. ఎవరెక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, అవి వేల మైళ్ళైనా 100 మైళ్ళైనా పండగ ఊర్లో ఉంటాండ్రా. కొత్తల్లుళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, మావయ్యలు, మరదళ్ళు అందరం కలుస్తుండ్రా. ఆడవాళ్ళందరూ ఓ పక్క పిండి వంటలు చేసుకుంటూ ముగ్గులేస్తుంటారు. మగాళ్ళందరూ ప్యాకెట్ కోడి పందాలని, గుండాటని ఆడుతూ ఉంటాం. ఆ 3 రోజులు మంచి సరదాగా ఉంటుందిరా. ఇప్పుడంటే మనం రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ పూర్వం మన దేశంలో ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు. రైతులు కష్టపడి చేసిన సాగు, పండించిన పంటలు చేతికి వచ్చాక మొదట చేసుకునే పండుగే ఈ భోగి. కష్టాలన్నీ దాటి భోగభాగ్యాలను అనుభవించే రోజును భోగి అని పిలుస్తారు. ఇల్లంతా శుభ్రం చేసుకుని పేడతో అలికి ముగ్గులు పెట్టుకుని రకరకాల పిండి వంటలు వండుతారు. భోగి రోజున ఇంట్లో ఉన్న పాత చెక్క సామాన్లు, విరిగిపోయిన కుర్చీలు ఈ మంటలో పిడకలతో పాటు వేస్తారు. అప్పట్లో ఎక్కువ చెక్కతో చేసిన వస్తువులు ఉండేవి. ఇల్లంతా శుభ్రం చేశాక మళ్ళీ ఆ పాడైపోయిన చెదపట్టిన చెక్క సామాన్లు ఇంట్లో పెట్టడం మంచిది కాదు. అందుకే వాటిని కాల్చేస్తారు. పాత సామాన్లతో పాటు మనలో పాతుకుపోయిన పాత చెడు జ్ఞాపకాలను కూడా ఈ మంటల్లో కాల్చేస్తేనే కొత్త జ్ఞాపకాలకి చోటు వస్తుందని దాని అర్థం. వచ్చిన పంట నుండి మొదటగా కొన్ని ధాన్యం కంకులను తీసి ఇంటి బయట కడతారు, పిచ్చుకలు ఇతర పక్షులు తింటాయని. మరి వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. ఊరు 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 అసలు ఏముంది ఊర్లో? కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే, సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే. దేశంలో ఎక్కడా లేని ఆచారం, గంగిరెద్దులు వస్తాయి, హరిదాసులు వస్తారు. దేశంలో గొప్పదనాన్ని గమనించండి. గంగిరెద్దులు వస్తాయి. గంగిరెద్దు వాడు డూడు బసవన్నాజీ గారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, ఇంట పెళ్లి కాని అబ్బాయి అన్నాడు ఈ సంవత్సరం పెళ్లి కాయమంటాడు. వాళ్ళు తెలుసు ఊరికే అనేస్తాడు. ఒకవేళ లేకపోతే అంటే పక్కింటి వాళ్ళు అన్నారని అంటాడు, లేకపోతే మీ మనవడు అంటాడు. ఒకడు ఉన్నాడంటే మా బసవన్న నిజం చెప్పాడు అంటాడు. రామచంద్ర భద్రాధివాత జయ రుద్ర మహారమణ గోవింద సంక్రాంతి అంటే పిల్లలకు మొదట గుర్తొచ్చేది గాలిపటాలు ఎగరేయడం. 2 సార్లు కింద లేచి మళ్ళీ 3వ పోయింది. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. పోనీ ఇసిపెట్టు. కనిపించేవేంటో మీకు తెలుసా? నమస్తే అండి, నేను మీ పల్లెటూరు. భోగిమంట అంటే గుర్తొచ్చేవి భోగి పిడకలు. చిన్నప్పుడు ఆవు పేడతో చేసే పిడకల కోసం మామూలు స్టంట్లు చేసేవాళ్ళం కాదు. దీనికోసం ఆవుతో తన్నించుకున్న రోజులు చాలానే ఉన్నాయి. పొద్దున్నే లేచి ఆవులు ఎక్కడ కనపడతాయా అని వెతుక్కునే వాళ్ళం. అక్కడ పేడ తీసుకుని చెట్టుకేసి ఇలా పిడకలు చేసేవాళ్ళం. వాటిని ఎండే వరకు అలా చెట్టుకే ఉంచి తర్వాత తీసేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ ఎవరైనా చేస్తున్నారా?
చిన్నప్పుడు ఇదో సరదా. బాగా ఎండిపోయిన పిడకలకి దారం కట్టి వాటినో దండలా చేసేవాళ్ళం. ఎవరి దగ్గర ఎక్కువ పిడకలున్నా, ఎవరి దగ్గర ఎక్కువ దండలున్నా ఆడే గ్రేటు. వాటిని భోగి వరకు దాచుకుని భోగి పొద్దున్నే భోగి మంటల్లో వేసేవాళ్ళం. ఆవు పేడతో చేయడం వల్ల వాటిని కాలిస్తే చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియాలు చనిపోతాయంట. భోగి మంట అంటే సరదాతో పాటు సైన్స్ కూడా చాలా ఉందండి. మరి ఇప్పుడు జనరేషన్ కి ఇవన్నీ నేర్పడం అవసరం అండి బాబు. మీరు ఎప్పుడన్నా భోగి పిడకలు చేశారా? చేసినా చెప్పినా కామెంట్ సెక్షన్ లో కామెంటింగ్ చేసేయండి. భోగి మంట ఇచ్చినమ్మ పుణ్యం భోగి కిలకటి అల్లుడు ఎందుకు వచ్చాడు, కూతురు ఎందుకు వచ్చింది, అదిగదిగో అల్లికాయ్. వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. కనుమ రోజు ప్రయాణించకూడదని ఎందుకంటారు? వ్యవసాయంలో మనకి ఎంతో సహాయం చేసే పశువులను కనుమ రోజు పూజిస్తారు. పశువులను కూడా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఆ రోజు వాటిని పూర్తిగా అలంకరించి వాటికి ఇష్టమైన ఆహారాన్ని పెడతారు. అప్పట్లో ప్రయాణాలకి ప్రధానంగా ఎడ్ల బండ్లను వాడేవాళ్ళు. పశువుల పండుగ రోజు వాటికి విశ్రాంతి ఇవ్వకపోతే ఎలా? అందుకే ఆ రోజు వాటిని ఏ పని చేయకుండా చూసుకుంటారు. ఈ కారణంగానే పెద్దలు కనుమ రోజు ప్రయాణించకూడదని చెప్తారు. ఇది పశువుల విశ్రాంతి కోసం తీసుకున్న ఒక సాంప్రదాయ నిర్ణయం. ఇలాంటి పందాలు ఎందుకు ఏర్పడ్డాయంటే, పూర్వం మహాయుద్ధాలు తప్పవు అనుకున్నప్పుడు అండి పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, ఎవరే వద్దురా, కొన్ని లక్షల మంది జనం చచ్చిపోతారా, ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత చేసి రాజ్యభాగం కోసం యుద్ధం కదా అని దాన్ని తులాననం అంటారు. ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి, ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి. ఆ రెండు కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేద్దాం. ఏ కోడి చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, పారిపోయినా చాలు ఓడిపోయినట్టు లెక్క, మిగిలిన వాళ్ళు గెలిచినట్లు లెక్క. అని అశేష జన నష్టాన్ని, లక్షల నష్టాన్ని ఆపు చేయడం కోసం క్రీడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కోడి పందాల. ప్రత్యక్ష ఉదాహరణ పల్నాటి యుద్ధం సినిమా చూడండి. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొడువుల సరిగమలు.